భారత చిత్ర పరిశ్రమలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్న తొలి నటుడు ఎవరు? బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ ఆగస్టు 2025లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్న భారతీయ చిత్ర పరిశ్రమలో మొదటి నటుడు అయ్యాడు. సినిమాలో ప్రధాన హీరోగా 50 ఏళ్ల కెరీర్కు ఈ ప్రముఖ తెలుగు నటుడు గుర్తింపు పొందాడు. బాలకృష్ణ 1974లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆయన పద్మభూషణ్ అవార్డును కూడా అందుకున్నారు. ఇటీవల 216 గంటలు అవిశ్రాంతంగా భరతనాట్యం ప్రదర్శించి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది ఎవరు? వి విదుషి దీక్ష, కర్ణాటక. ఇటీవల వి విదుషి దీక్ష వరుసగా 216 గంటలు భరతనాట్యం ప్రదర్శించడం ద్వారా కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ ఘనత ఆమెకు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం కల్పించింది. 9 రోజుల మారథాన్ మునుపటి 170 గంటల రికార్డును ఆమె అధిగమించింది. ఈ ప్రదర్శన ఆగస్టు 21న ప్రారంభమై 9 రోజుల పాటు కొనసాగింది. 2025లో నువాఖై ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఒడిశా. 2025 నువాఖై పండుగను ఆగస్టు 28న ఒడిశా మరియు సమీపంలోని ఒడియా సాంస్కృతిక ప్రాంతాల్లో జరుపుకుంటారు. ఇది కొత్త వరి పంటను సూచించే ప్రధాన వ్యవసాయ పండుగ. ఈ పండుగ తేదీని నిర్ణయించడం, ఆహ్వానాలు, పరిశుభ్రత మరియు కుటుంబం మరియు సమాజం మధ్య పంచుకునే ముందు దేవతలకు కొత్త పంటను సమర్పించడం వంటి 9 ఆచార దశలతో గొప్ప సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. 2025 ఫిల్మ్ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం ఎక్కడ జరుగుతుంది? గుజరాత్. ప్రతిష్టాత్మక ఫిల్మ్ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం 2025లో వరుసగా 2వ సంవత్సరం గుజరాత్లో జరగనుంది. 70వ ఎడిషన్ అయిన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2025ను గుజరాత్లో జరగనుంది. హిందీ చిత్ర పరిశ్రమలో కళాత్మక మరియు సాంకేతిక నైపుణ్యాన్ని గౌరవించే ఫిల్మ్ఫేర్ అవార్డులను పశ్చిమ రాష్ట్రంలో నిర్వహించడం ఇది వరుసగా 2వ సంవత్సరం. 2024లో గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో గుజరాత్ మొదటిసారి అవార్డుల ప్రధానోత్సవాన్ని నిర్వహించింది. ఇటీవల ఏ భారతీయ ఫుట్బాల్ క్లబ్బు గోతియా కప్పు స్వీడన్, డానా కప్పు డెన్మార్కు మరియు నార్వే కప్పు నార్వేలను కైవసం చేసుకుని చరిత్రాత్మక యూరోపియన్ ట్రిబుల్ను గెలుచుకుంది? మినర్వా అకాడమీ ఫుట్బాల్ క్లబ్బు, మొహాలి. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మినర్వా అకాడమీ యువ ఫుట్బాల్ జట్టును జరుపుకున్నారు. 3 యూరోపియన్ టోర్నమెంట్లలో వారి చారిత్రాత్మక విజయాన్ని ప్రశంసించారు. ఆ జట్టు వరుసగా గోతియా కప్, డానా కప్ మరియు నార్వే కప్పులను గెలుచుకోవడం ద్వారా వార్తలో నిలిచింది. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు మరియు అనాథ పిల్లలకు మద్దతివ్వడానికి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ పోర్టల్పై ప్రత్యేక మాడ్యూల్ను ప్రారంభించింది? ఉమీద్ పోర్టల్. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు మరియు అనాథలు వక్ఫ్, అలాల్, ఔలాద్ ఆస్తుల నుండి నిర్వహణ మద్దతు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఉమీద్ పోర్టల్లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ఒక కొత్త మాడ్యూల్ను ప్రారంభించింది. ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సామర్థ్యం మరియు అభివృద్ధి అనగా ఉమీద్ నియమాలు 2025 ప్రకారం బలహీన వర్గాలకు ఆర్థిక సహాయం పొందే అవకాశాన్ని మెరుగుపరచడం ఈ చర్య యొక్క లక్ష్యం. ఓపెన్ ఏఐ భారతదేశం మరియు ఆసియా పసిఫిక్ విద్యా అధిపతిగా ఎవరిని నియమించింది? రాఘవ్ గుప్తా. ఓపెన్ ఏఐ మాజీ కోర్సరా చీఫ్ అయినటువంటి రాఘవ్ గుప్తాను భారతదేశం మరియు అపాక్
అనగా ఆసియా పసిఫిక్ ప్రాంతం విద్యాధిపతిగా నియమించింది. భారతదేశం మరియు అపాక్లో తన విద్యా వ్యూహాన్ని నడిపించడానికి ఓపెన్ ఏఐ రాఘవ్ గుప్తాను నియమించింది. ఈ ఏఐ అభ్యాస సాధనాలు, గ్రాంట్లు మరియు భాగస్వామ్యాలతో ఓపెన్ ఏఐ ఈ ప్రాంతంలో విద్యను మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం సెమీకండక్టర్ల కోసం ఒక ప్రధాన ఓసాట్ సౌకర్యాన్ని ఎక్కడ ప్రారంభించింది? గుజరాత్లోని సనంద్లో భారతదేశంలోని మొట్టమొదటి పూర్తి స్థాయి అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ మరియు టెస్ట్ అనగా ఓసాట్ పైలట్ లైన్ సౌకర్యాల్లో ఒకదాన్ని కేంద్ర ఐటీ మంత్రి అయినటువంటి శ్రీ అశ్విని వైష్ణవ్ మరియు గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ప్రారంభించారు. సిజీ సెమీ ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ సౌకర్యం భారతదేశ సెమీకండక్టర్ రోడ్ మ్యాప్లో ఒక ప్రధాన ముందడుగును సూచిస్తుంది. ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఇటీవల విద్యార్థుల కోసం కొత్త యూ స్పెషల్ బస్ సర్వీసును ప్రారంభించింది? ఢిల్లీ. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఢిల్లీ యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుండి 25 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించి యూనివర్సిటీ స్పెషల్ అనగా యూ స్పెషల్ బస్ సర్వీసును తిరిగి ప్రారంభించారు. ఈ సర్వీసును తిరిగి ప్రారంభించడం వల్ల విద్యార్థులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు పర్యావరణ అనుకూల రవాణా లభిస్తుందని ఆమె అన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 2025లో ముఖ్యమంత్రి దివ్యాంగజన్ ఉద్యోగి యోజనను ప్రారంభించింది? బీహార్ ప్రభుత్వం ప్రత్యేక వైకల్యం ఉన్న వ్యక్తులలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి దివ్యాంగజన్ ఉద్యోగామి యోజనను ప్రారంభించింది. ఈ పథకం ప్రతి లబ్ధిదారునికి 5 లక్షల సబ్సిడీ మరియు 5 లక్షల వడ్డీ లేని రుణాన్ని అందిస్తుంది. ప్రారంభంలో 100 మంది ప్రత్యేక వైకల్యం ఉన్న వారికి మద్దతు ఇవ్వబడుతుంది. దరఖాస్తు పరిమాణం ఆధారంగా విస్తరణ ఉంటుంది. మహారాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటి స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ విలేజ్ను ఏ జిల్లాల్లో ప్రారంభించింది? నాగపూర్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్ జిల్లాలోని సత్నవారిలో భారతదేశంలో మొట్టమొదటి స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ విలేజ్ను ప్రారంభించారు. నాగపూర్ నగరానికి 31 కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్నవారిలో స్మార్ట్ ఫార్మింగ్, టెలిమెడిసిన్, ఏఐ ఆధారిత నీటి పర్యవేక్షణ మరియు డిజిటల్ తరగతి గదులున్నాయి. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో పనిచేస్తుంది? హోంమంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. 1969 జననాలు మరియు మరణాల నమోదు చట్టం అనగా ఆర్బిడి చట్టం సెక్షన్ 8(1)(b) కింద బాధ్యత వహించే వైద్య అధికారులు ఆసుపత్రి సంఘటనలను నివేదించాలి. 21 రోజుల్లోపు దీనిని నివేదించాలి. 2023లో సవరించబడిన ఈ ఆర్బిడి చట్టం ఆర్జీఐ పోర్టల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేస్తుంది. భారత రిజిస్ట్రార్ జనరల్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిపాలన నియంత్రణలో పనిచేస్తుంది. మత్స్య శక్తి ప్రాజెక్టు ఏ రంగానికి సంబంధించినది? మత్స్య సంపద మరియు జలచరాల పెంపకం. మత్స్యశక్తి ప్రాజెక్టును ఆగస్టు 28న కోవలంలో కేంద్ర మత్స్య పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి అయిన శ్రీ జార్జ్ కురియన్ ప్రారంభించారు. దీనిని వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐసిఏఆర్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క విజింజం ప్రాంతీయ కేంద్రం అమలు చేస్తుంది. ఇది ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పి వికాస్ పథకం కింద రూపొందించబడింది. ఇటీవల వార్తల్లో కనిపించిన పంపా నది ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పంపా నదిని జాతీయ నది పరిరక్షణ
ప్రణాళిక కింద చేర్చడానికి చర్యలు ప్రారంభించింది. పెరియార్ నది మరియు భారతపుల నది తర్వాత పంప కేరళలో 3వ పొడవైన నది. దీనిని దక్షిణ భగీరథి లేదా కేరళ గంగా అని పిలుస్తారు. శబరిమల ఆలయంతో ముడిపడి ఉన్న లోతైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. శబరిమల యాత్రికులు యాత్రకు ముందు మరియు తర్వాత పంపాలో పవిత్ర స్నానం చేస్తారు.